సొంత పార్టీ కార్యకర్త కారు కింద పడి చనిపోతే కుక్కపిల్లను తీసేసినట్లు పక్కన పడేసి వెళ్లారని జగన్పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లకపోవడంతో బాధితుడు చనిపోయారని అన్నారు. ఇప్పుడు ఆయన భార్యను పిలిచి మేనేజ్ చేసి కారు కింద పడి తన భర్త చనిపోలేదని, అంబులెన్స్ లో తీసుకువెళుతున్నప్పుడు ఏదో జరిగిందని ఆమె చేత ప్రచారం చేయిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఇలాంటి రాజకీయ నేరస్తులను వదిలిపెట్టబోనన్న చంద్రబాబు తాను అభివృద్ధి రాజకీయాలు మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి. ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరని మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. ఆ కత్తి నా చేతుల్లోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. శవ రాజకీయాలు చేయను. ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను.